జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం కాబట్టి వాళ్ళందరికీ జన్మదిన వేడుకలు జరుపుకుంటే మనందరం కూడా జరుపుకున్నట్టే. మనము ఒకరిని సంతోష పెట్టడం అనేటువంటిది మహా పెద్ద సేవ. ఆ సేవలో మనం పాల్గొన్నందుకు మనం ఎంతో అదృష్టపడతాం. ఈ యొక్క సేవా కార్యక్రమంలో మనం అందరం కూడా పాల్గొని ఇదే విధంగా ప్రతి నెలలో ఈ యొక్క జన్మదిన వేడుక జరుపుకొని మనమందరం కూడా మళ్ళీ మన ఆరోగ్యాన్ని మనమే హెల్తీగా చేసుకుంటాం. కాబట్టి దయచేసి ఈ యొక్క కార్యక్రమానికి ఒకరు కాదు, అందరు కాదు, ఒక ఆఫీస్ పేరెంట్ కాదు, అందరు రావాలి. అందరు ఎంతమంది వస్తే అక్కడ వచ్చినా కొద్దీ మనకు అందరికీ ఉత్సాహం కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి వస్తున్నందుకు మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం. వేడుకలు జరుపుకునేటువంటి మన విశ్రాంత సోదరులు గౌరవనీయులైనటువంటి శ్రీ ఎం వెంకటేశ్వర సార్ గారు, వీళ్ళు వెంకటేశ్వర సార్ గారు 5వ తారీఖు నాడు వీళ్ళు ఏప్రిల్ 5వ తారీఖు నాడు జన్మదిన వేడుక జరుపుకున్నారు. మళ్ళీ మన విశ్రాంత ఉద్యోగుల యొక్క సంఘంలో జరుపుకోబోతున్నాం. వీళ్ళందరూ రావాల్సిందిగా కె నరసింహగౌడ్ సార్ గారు, వీళ్ళు 8వ తారీఖు ఏప్రిల్ 8వ తారీఖు నాడు జన్మదిన వేడుక జరుపుకున్నారు. ఇంట్లో ఇప్పుడు మన సంఘంలో జరుపుకున్నారు. గౌరవనీయులైనటువంటి శ్రీ ఎం వెంకటేశ్వర సార్ గారు, వీరు 10వ తారీఖున జరుపుకున్నారు. ఇంట్లో ఇక్కడ మన సేవా సంఘం మన సంఘంలో జరుపుకోబోతున్నారు. అదేవిధంగా గౌరవనీయులైనటువంటి ఎం దుర్గారాం సార్ గారు, వీరు ఏప్రిల్ 10వ తారీఖు నాడు జన్మదినం జరుపుకున్నారు. అది ఇక్కడ మన సేవా సంఘంలో జరుపుకున్నారు. వెంకటేశ్వర సార్, గౌరవనీయులైనటువంటి శ్రీరాము సార్, రాము సార్ గారు కూడా ఈయన మార్చి 31వ తారీఖు నాడు జన్మదినం జరుపుకోవాలి. కానీ ఈసారి అది మిస్ అయినందుకు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నాడు. మనందరికీ చాలా ఈ యొక్క కార్యక్రమంలో శ్రీ గణేశాయ నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురవే నమః. పరమం పవిత్రం భావా విభూతిం పరమం విచిత్రం లీలా విభూతిం పరమార్థ మోక్ష ప్రదాతం బాబా విభూతిం ఇదమాశ్రయామి సాయి బాబా విభూతిం ఇదమాశ్రయామి సద్గురు సాయినాథ భగవాన్ కీ జై. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్య శ్యామలాం మాతరం వందే మాతరం వందే మాతరం. భారత్ మాతా కీ జై. భగవంతుని అనుగ్రహం కోరి నెక్స్ట్ అభివస్త్రాణి సోదరాన్యకాభిదేన దేవసోమః
మంది బర్త్డే రావాలి మదినం తోప్యం శుభజన్మదినం తోప్యం శుభజన్మదినే తవ హే సకలం మధురం భూయాత్ రెండవసారి శుభజన్మదినం తోప్యం శుభజన్మదినం తోప్యం శుభజన్మదినం తోప్యం శుభజన్మదినం తోప్యం శుభజన్మదినే తవ హే శుభజన్మదినే తవ హే సకలం మధురం భూయాత్ సకలం మధురం భూయాత్ శుభ రెండవ శ్లోకం చెప్తున్నాం శుభజన్మదినం తోప్యం శుభజన్మదినం తోప్యం శుభజన్మదినం తోప్యం శుభజన్మదినం తోప్యం శుభజన్మదినే తవ హే శుభజన్మదినే తవ హే సకలం సఫలం భూయాత్ సకలం సఫలం భూయాత్ శుభజన్మదినం తోప్యం శుభజన్మదినం తోప్యం శుభజన్మదినం తోప్యం శుభజన్మదినం తోప్యం శుభజన్మదినే తవ హే శుభజన్మదినే తవ హే సకలం సఫలం భూయాత్ సకలం సఫలం భూయాత్ శుభజన్మదినం తోప్యం శుభజన్మదినం తోప్యం శుభజన్మదినం తోప్యం శుభజన్మదినం తోప్యం శుభజన్మదినే తవ హే శుభజన్మదినే తవ హే సకలం చ శుభతం భూయాత్ సకలం చ శుభతం భూయాత్ శుభజన్మదినం తోప్యం. ఈ నెల ఏప్రిల్ మాసంలో కనీసం బర్త్డే జరుపుకున్న ఈ నెలలో ఏప్రిల్ నెలలో కొంతమంది పెన్షన్స్ విశ్రాంతి ఉద్యోగులు బర్త్డే జరుపుకున్నారు. వాళ్ళ సందర్భంగా ఈ ఆలయం సాయిబాబా ఆలయంలో జరుపుకొని వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని మేము కోరుకుంటున్నాను. ఇంకోటి విషయం ఏంటంటే వృద్ధులకి పెన్షన్ బర్త్డే జరపడం మహా గొప్పది. ఇంట్లో కూడా చేయలేరు. వేరే ఈ సమయంలో ఈ జనరేషన్ లో వృద్ధులను పట్టించుకోవాలి చాలా తక్కువైపోయింది. ఏదో పిల్లల భవిష్యత్ కోసం వృద్ధులు శ్రమపడుతున్నారు కానీ వృద్ధుల కోసం పిల్లలు శ్రమపడడం లేదు. ఎందుకంటే వాళ్ళ జనరేషన్ పిల్లలని వాళ్ళ భవిష్యత్తు చూసుకునే వృద్ధుల యొక్క కార్యక్రమాన్ని ఏమున్నది ఏం చేస్తున్నాడని యొక్క పట్టించుకోవడం చాలా తక్కువైపోయింది. ఈ సందర్భంగా మా యొక్క పెన్షన్స్ యునైట్ ఈ మా బర్త్డే జరపడానికి చాలా ధన్యవాదాలు. వారికి ఎల్లవేళలో మేము అండగా ఉండి వాళ్ళ యొక్క సేవకు ఎప్పటికీ రాత్రులం అవుతామని నా యొక్క కోరిక. మా యొక్క శుభాకాంక్షలు. నేటి రోజు చాలా ఆనందంగా ఉంది నాకు. నా యొక్క కోరిక ఏమిటంటే నేను టైపిస్ట్ ఎంపీగా పనిచేసిన, ఇద్దరు చైర్మన్గా నేను పిఏగా ఉన్నా. డిప్యూటీ సీఎం దామోదర్ ఉన్నప్పుడు ఒక బిల్డింగ్ పెన్షన్ కట్టిండు.
అదే బిల్డింగ్ పైన మళ్ళీ అప్స్టేర్ చేయాలని చెప్పి నా కోరిక ఉంది. నూతన ఉన్నటువంటి కమిటీ వారు కోరిక నాకు ఒకటి, దాన్ని సహకరించాలి మనం. ఈరోజు మరి పెన్షనర్ సంఘం తరఫున పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. చాలా విజయవంతంగా మా యొక్క సభ్యుల మరియు మా సోదరుల సహాయకారంతో బాగా జరిగింది. అయితే 2008 సంవత్సరంలో మన ప్రస్తుతం ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారి తోటి మరి పెన్షన్ సంఘం ఇక్కడ జోగిపేటలో ఏర్పాటు కావడం జరిగింది. మరి అప్పుడు బాగా కృషి చేసినటువంటి వారు మా సోదరులు, మా పెద్దన్నయ్య దుర్గాం గారు ప్రెసిడెంట్ గా ఉండి మరి ఇక్కడ భవనము, సొంత భవనం ఉంటే బాగుంటుంది పెన్షన్లకు, మరి వారి యొక్క కార్యక్రమాలు నిర్వహించాలి, ఎవరికైనా ఏ సమస్య ఉన్నా సత్వరమే పరిష్కరించాలంటే మాకు సొంత భవనం కావాలి అని చెప్పి వారు దామోదర్ రాజనరసింహ గారితోటి ప్రయత్నం చేసి వారి తోటి మనం బిల్డింగ్ శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ఆ బిల్డింగ్ లోనే ఇప్పుడు ప్రస్తుతం కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మరి దుర్గాంలన్న మనకు ఒక ఏమంటున్నాడంటే, ఆ బిల్డింగ్ అనేటువంటి రోజు 15-20 మంది మేము కూర్చుంటున్నాం, బర్త్డేలకు 60-70 మంది వస్తున్నారు కాబట్టి మనకు ప్లేస్ సరిపోతలేదు. మరి ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహ గారి దగ్గరికి వెళ్ళి మరి మీరు తప్పకుండా దాన్ని ప్రయత్నం చేయాలని అంటున్నారు. మరి వారి యొక్క సహాయ సహకారాలతోటి మేము వెళ్ళవేళలా వీళ్ళని కలిసి వీళ్ళ యొక్క సలహాలను తీసుకొని మేము దామోదర్ రాజనరసింహ గారి దగ్గరికి వెళ్ళి మరి వారితోటి మేము బిల్డింగ్ ను మరి పైన ఒకటి స్లాబ్ వేసుకొని మరి ఆఫీస్ కు కార్యక్రమాలు నిర్వహించడానికి మేము ఒక బిల్డింగ్ శాంక్షన్ చేయించుకోవాలని చెప్పి వారిని విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా దామోదర్ రాజనరసింహ గారు మాకు చేస్తారని చెప్పి మేము అనుకుంటున్నాము. వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పకుండా మాకు అది బిల్డింగ్ మళ్ళీ మాకు చేస్తారు. వాష్రూమ్లు కూడా అక్కడ లేవు, అంతా పెద్ద మనుషులు ఉన్నారు కాబట్టి వాళ్ళు రావాలంటే వాష్రూమ్ లో ప్రాబ్లం చాలా ఉంది. అతి త్వరలో దాన్ని కూడా మరి మినిస్టర్ గారి దగ్గరికి దృష్టికి తీసుకెళ్లి అది సాధిస్తామని చెప్పి మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. 27/4/2024 ఈ రోజున విశ్రాంత ఉపాధ్యాయుల ఉద్యోగ సంఘం ద్వారా జన్మదిన వేడుకలు శ్రీ సత్యసాయి సేవా మందిర్లో మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్పందించి మరి విశ్రాంత ఉపాధ్యాయులు అందరూ ఎక్కువ సంఖ్యలో రావడం జరిగింది. చాలా సంతోషదాయకం. మరి ఈరోజు వేడుకలు జరుపుకున్నటువంటి సోదరులు 6 మందికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం మున్ముందు ఇదే విధంగా కొనసాగిస్తామని తెలియజేస్తూ మరి ఇంతటితో ముగిస్తున్నాం. పెన్షనర్ల సంఘం తరఫున మనం ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా నర్సన్న ముచ్చట్లు మరి సోదరుడు నర్సింహులు పిలవగానే తక్షణం నేను వస్తా సార్, తక్షణం నేను వస్తా, మీ కార్యక్రమాలను మిగతా వారికి చేరవేసినట్లయితే వాళ్ళకు కూడా స్ఫూర్తిగా ఉంటుందని చెప్పి నర్సింహులు ఎప్పుడు కలిసినా తెలియజేస్తూ ఉంటాడు.